ఈ వీడియో వచ్చేసేసి అమర్కంటక్. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుందో తెలియదు అండ్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. వర్షపు జల్లులలో మనం పులకరించుతూ మనం చూడవచ్చు ఇంత అందమైన ప్రదేశము. Ladies and gentlemen, hi or beno, my dear friends over and above, subscribers. Yes, ఈ వీడియో అంటే మన అమర్కంటక్ సిరీస్కి మధ్యలో ఉన్నాం మనము. అండ్ ఈ మధ్యలో మీకు ఒక ముఖ్యమైన సూచన ఇవ్వాలని అనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ సిరీస్ వచ్చేసేసి బాగా జరుగుతూ ఉంది. మీరు ఇప్పటికే 6-7 ఎపిసోడ్స్ చూశారని అనుకుంటా. అండ్ ఆ ఎపిసోడ్స్ మొత్తం కూడా కాలినడక ద్వారా వెళ్ళడం జరిగింది. కాబట్టి పూర్తి ఐటినరీ మీకు 2 రోజుల 3 రోజుల అమర్కంటక్లో ఎలా గడపాలి, ఏ సైట్ సీయింగ్ ప్లేస్ ఏ రోజు చూడాలి అనేది ఈ వీడియో స్పెషాలిటీ. దాంతోపాటు మనము R&D సంఘం అనే ప్లేస్ కూడా మనం కవర్ చేద్దాము ఈ వీడియోలోనే. సో ఐటినరీ లోపలికి వెళ్ళిపోదాము. నేను కేంద్రా రోడ్లో అంటే ట్రైన్ ద్వారా ఉదయాన్నే దిగడం జరిగింది. అక్కడి నుంచి 100 రూపాయలు ట్యాక్సీకి ఇచ్చి పైకి చేరుకున్నాను అమర్కంటక్కి. సుమారుగా 10 అయింది టైము. ముందుగా కళ్యాణ్జీ ఆశ్రమంకి వచ్చాను. అండ్ ఇక్కడ అకామిడేషన్కి రిక్వెస్ట్ చేశాను. కాకపోతే వాళ్ళు నాకు వసతి ఇవ్వనందుకు చింతిస్తున్నాను. బట్ అయినా వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకు 2 రోజుల తర్వాత రమ్మన్నారు. ఆలోపు నేను వసతి వేరే దగ్గర చూసుకున్నా. కానీ ఆ మొదటి రోజు అక్కడికి వెళ్ళినందుకు 1 గంట సేపు వాళ్ళ అవకాశం తీసుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ ఉదయాన 10-11 సమయంలో మీకోసం కళ్యాణ్జీ ఆశ్రమము కవర్ చేయడం జరిగింది. సో ఐటినరీలో మొదటి రోజు మొదటి ప్లేస్ కళ్యాణ్జీ ఆశ్రమం, చూడదగిన ప్రదేశం, బ్యూటిఫుల్. దాని తర్వాత డైరెక్ట్గా నేను భక్తి నివాస్ అనే దగ్గరికి వెళ్ళి అక్కడ అకామిడేషన్ తీసుకోవడం జరిగింది ఒక 2 రోజుల వరకు. ఎందుకంటే 3వ రోజు మళ్ళీ కళ్యాణ్జీ ఆశ్రమంకి వస్తాను కదా. సో అకామిడేషన్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ముందుగా నర్మదా అమ్మవారి దర్శనానికి వెళ్ళాను. దర్శనం చేసుకున్నాను. చాలా బాగా జరిగింది. అండ్ మీకు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటిదంటే అక్కడ స్నానం కూడా చేశాను. అక్కడ తీర్థం అంటే నర్మదా నది ప్రారంభమైన ప్లేస్లో ఘాట్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ ఘాట్స్. రోప్వే బ్రిడ్జ్ దగ్గర నేను స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకొని అంటే 2వ ప్లేస్ నర్మదా మందిరము, నర్మదా టెంపుల్, నర్మదా ఉద్గమ స్థానము అని కూడా అంటారు. అంటే నర్మదా పుట్టిన ప్రదేశం. మిత్రులారా, దాని తర్వాత నడుచుకుంటూ మేలా గ్రౌండ్ దాటి ఇండియన్ కాఫీ హౌస్ దాటి ఒక 15 నిమిషాలు నడిచిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత బ్యూటిఫుల్ జైంట్ మాన్యుమెంట్ జైన్ మందిరము చేరుకున్నాను. అది 3వ ప్లేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ అమర్కంటక్. చాలా బాగా ఉంది. అది కూడా కాలినడకలో వెళ్ళడం జరిగింది. దాని తర్వాత 4 మళ్ళీ 1/2 కిలోమీటర్ వెనుక వైపే వచ్చేసి నడుచుకుంటూ కొత్తగా ప్రారంభించిన నర్మదా నది మీద రోప్ బ్రిడ్జ్ చూశాను. చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. కలర్ఫుల్గా ఉంది. అప్పుడు సాయంకాల సమయం మొదలైంది, సుమారుగా 5-5:30 సమయం. సో వెంటనే మళ్ళీ నర్మదా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాను. హారతి చూడడం జరిగింది. అది 5వ ప్లేస్. సో ఈ 5 ఎపిసోడ్స్ కూడా ఈ సిరీస్లో మీకు ముందే షేర్ చేశాను. లింక్స్ మళ్ళీ ఈ ఎపిసోడ్లో కూడా మీకు షేర్ చేస్తున్నాను. తప్పక చూడండి. అండ్ 2వ రోజు అదే కాలినడక ద్వారా డైరెక్ట్గా నడుచుకుంటూ అమ్మవారి గుడి పక్కనే, నర్మదా అమ్మవారి గుడి పక్కనే ఇంద్రధామ్ లేక్ అని ఉంది. ఒకటి చిన్న లేక్, చిన్న సరస్సు, సరోవరము, అది చూడడం జరిగింది.
దాని తర్వాత సరస్సులు ఇంకా వేరే కూడా ఉన్నాయి. గాయత్రి మరియు సావిత్రి సరస్సులు. ఆ సరస్సుల గురించి కూడా మీకు ఎపిసోడ్లో షేర్ చేశాను. ఇంద్రధామన్, గాయత్రి అండ్ సావిత్రి. అండ్ మిత్రులారా, నేరుగా అక్కడి నుండి సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది పరిక్రమ. ఇది మొత్తం పరిక్రమ అని చెప్పవచ్చు. ఆ రౌండ్ సర్కిల్ యాత్రలో ఈ సరస్సు దాటిన తర్వాత నేను మైకి భగ్యా అనే ప్రదేశానికి వెళ్ళాను. మైకి భగ్యా అని అంటే అమ్మవారు అక్కడ తపస్సు చేసిందనని, మరియు నర్మదా ఆ గార్డెన్లో, ఆ ఉద్యానవనంలో చిన్నతనంలో ఆడుకుందనని పురాణాల ద్వారా నాకు తెలిసింది. అండ్ అక్కడ కళ్ళకు సంబంధించిన ఒక గులేబకావల్ అనే పువ్వు ద్వారా తయారు చేసే మందు గురించి కూడా నేను తెలుసుకున్నాను. తర్వాత 3వ ప్లేస్ వెరీ పవర్ఫుల్, సోన్ ముడి. సుమారుగా 2 కిలోమీటర్లు ఉంది. నాకు అరగంట సమయం పట్టింది. ఆ అడవిలో సోలో యాత్రలాగా నేను ఒక్కనే. కొన్ని జంతువుల సౌండ్స్ కూడా వినపడ్డాయి. అంటే మరి భయంకరంగా లేదు, కానీ ఒక సైడు వర్షపు జల్లులు మరియు నేను అడవిలో నడుచుకుంటూ సోన్ముడి అంటే సోన్ నది ఉద్భవించిన ప్రదేశము. అక్కడ ఒక శక్తిపీఠం కూడా ఉంది, సోనాక్షి అమ్మవారి శక్తిపీఠము. అది కూడా చూడడం జరిగింది. అండ్ దాని తర్వాత గ్లాస్ బ్రిడ్జ్. ఆ 3 సోన్ముడిలో చూసాము. అండ్ 4వ ప్రదేశం వచ్చేసి శ్రీయంత్ర మందిర్. శ్రీయంత్ర మందిర్ అనేది మంత్ర, తంత్ర, యంత్ర అనే శక్తికి పూజ చేస్తారు కదా. సో ఇది యంత్రంతో చేసే పూజ. అండ్ ఆ ఎపిసోడ్ కూడా మీకు షేర్ చేయడం జరిగింది మిత్రులారా. సో ఇవన్నీ కూడా మీకు లింక్స్లో నేను షేర్ చేశాను, తప్పక చూస్తారు కదా. అండ్ శ్రీయంత్ర మందిర్ తర్వాత 5వ ప్లేస్ వచ్చేసి మార్కండేయ మందిరం. మార్కండేయ మందిరంలో చాలా పవర్ఫుల్ గురూజీతో సంప్రదించడం జరిగింది. అతను గుడి పురాణమే కాదు, మార్కండేయుని గురించి మరియు మొత్తం అమర్కంటక్ గురించి కూడా నాకు వివరించారు. ఆ ఎపిసోడ్ కూడా మీరు చూశారు కదా. అండ్ దాని తర్వాత ప్రాచీన్ మందిర్, ప్రాచీన్ టెంపుల్స్. ఏదో 10th సెంచరీ కర్ణదేవ్ మహారాజ్ కట్టించిన గుళ్ళు అవి. ఆ పాత గుళ్ళు కూడా మీకు ఎపిసోడ్లో షేర్ చేశాను. దాని తర్వాత 2వ రోజు ముగిసింది. అండ్ ఆ పరిక్రమ ఏదైతే 2వ రోజు నేను నడిచిందో మొత్తం ఒక 5 కిలోమీటర్లు వచ్చింది. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మళ్ళీ నా అకామిడేషన్ భక్తి నివాస్ ఏదైతే నర్మదా మందిరం దగ్గర ఉందో అక్కడికి మళ్ళీ నేను చేరుకున్నాను. సో 3వ రోజు నేను డైరెక్ట్గా జీప్ మాట్లాడుకున్నాను. ట్యాక్సీ 1500 ఛార్జ్ చేశాడు. అండ్ నా రూమ్ వెకేట్ చేసి కళ్యాణ్జీ ఆశ్రమంకి వారు నాకు ప్రామిస్ చేశారు కదా, ఆ అకామిడేషన్కి నేను వచ్చేసాను. అండ్ కళ్యాణ్జీ ఆశ్రమం ఫ్రీ అకామిడేషన్. భక్తి నివాస్లో నేను రోజుకు 1000-1200 కట్టాను, కానీ బాగుంది అది కూడా. అండ్ కళ్యాణ్జీ ఆశ్రమం ఒక స్వర్గం. ఓకే, భక్తి పారవస్యంగా ఉండే ప్రదేశం. సో ఈ 3వ రోజు వచ్చేసి ఈ జీప్ ద్వారా నేను ముందు ఈ R&D సంగమంకి రావడం జరిగింది. దాని తర్వాత ఈ R&D సంగమం గురించి మీకు ఈ ఎపిసోడ్లో షేర్ చేస్తాను. ఈ ఎపిసోడ్ తర్వాత మీరు చూడబోయే 2వ ప్లేస్ అంటే 3వ రోజున కపిల్ధారా దూద్ ద్వారా. కపిల్ధారా దూద్ ద్వారా అనేది చాలా పవర్ఫుల్ వాటర్ ఫాల్స్. నేను వర్షంలో గడిపాను, అది బ్యూటిఫుల్గా వచ్చింది వీడియో, తప్పక చూడండి. కపిల్ధారా దూద్ ద్వారా చక్రధార అనేది అదొక చిన్నపాటి జలపాతం. అండ్ ఆ జలపాతం దగ్గర ఒక ముని ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం కూడా కవర్ చేశాను, మన తదుపరి వీడియోలో మీరు చూస్తారు. దాని తర్వాత ముఖ్యమైన 3 గుళ్ళు ఉన్నాయి. జ్వాలేశ్వర్ అనే దగ్గర ఇంకొక నది ఉద్భవించింది, 3వది. అది ఏంటిది అనేది ఆ ఎపిసోడ్లో చూడండి. అన్నపూర్ణ మందిరం కూడా ఉంది. చివరి ఎపిసోడ్ వచ్చేసి అమరేశ్వర్ మందిరం, అది కూడా చాలా బ్రహ్మాండమైన మందిరం. ఇవన్నీ ఎపిసోడ్స్ మనం రాబోయే వీడియోస్లో కవర్ చేద్దామో మీరు చూస్తారు. సో
ఓవర్ టు ఆర్ఎండి సంఘం. ఆర్ఎండి సంఘం అంటే మొదటి డెస్టినేషన్ నర్మదా మందిరము దాటిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ట్యాక్సీ ద్వారానే కవర్ చేయడం జరుగుతుంది. 1500 తీసుకుంటున్నాడని చెప్పాను కదా. ఇవి అన్నీ కూడా ఈ 3వ రోజు కవరేజ్కి దగ్గర ఒక 25 కిలోమీటర్లు అయితే ఉంటాయి ఒక్కొక్క డెస్టినేషన్ నుంచి డెస్టినేషన్కి, సైట్ సీయింగ్ ప్లేస్ నుంచి సైట్ సీయింగ్ ప్లేస్కి. సో సాయంకాలం వరకు మనం మళ్ళీ చేరుకోవచ్చు. సో మీరు 3 రోజుల సమయం కేటాయించితే అమర్కంటక్ పూర్తి యాత్ర చూడవచ్చు. ఇంకా 2-3 ప్లేసెస్ ఉన్నాయి, అవి చాలా దూరము, అది మీ ఇష్టం, అది 4వ రోజు కవర్ చేసుకోవచ్చు. సో ఓవర్ టు ఆర్ఎండి సంఘం. మిత్రులారా, మీరు ఆర్ఎండి సంఘం గుఫా ఇది వచ్చేసి మొదటి సైట్ సీయింగ్ ప్లేస్. ఏదైతే నర్మదా నది ప్రారంభమైన తర్వాత మనకు కనపడే సైట్ సీయింగ్ ప్లేస్ ఇది మొదటిది. అండ్ ఇది మంచి అడవి మధ్యన ఉంది. నర్మదా గుడి నుండి కేవలం ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది ఇది. ఇదే ఆ మెయిన్ గేట్. లోపలికి వెళదాము. ఇక్కడికి మనము ట్యాక్సీ అంటే ఈ బొలెరో జీబులో నేనొక్కనే రావడం జరిగింది. ఈ సైట్ సీయింగ్ స్పాట్ స్పెషాలిటీ ప్రాముఖ్యత ఏమిటంటే నర్మదా నది మరియు సోన్ నది కలిసే సంగమము. మళ్ళీ ఆ తర్వాత మీకు తెలుసు సోన్ నది ఒకవైపు, నర్మదా నది ఒకవైపు ప్రయాణిస్తాయి. కానీ ఈ సంగమం మాత్రం చాలా పవిత్రమైన సంగమం అని అంటారు. ఎందుకంటే ఈ 2 పవిత్ర నదులు సంగమించే ముఖ్య ఆధ్యాత్మిక స్థలము అని చెప్పవచ్చు. నర్మదా నది ఉద్భవ స్థలము అంటే ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్, ఆర్ఎండి సంఘం అని అంటారు. ఇది నర్మదా నది ఒడ్డున ఆర్ఎండి సంఘం అంటే ఇదొక కేవ్ గుఫా. సో ఇక్కడ దర్శనం చేసుకుందాము అండ్ ముందుకు కొనసాగుదాము. శివ మందిరం ఉంది లోపల. ఇది హనుమాన్ మందిరము. అండ్ ఇక్కడి నుంచి ఇటు చూస్తే అమ్మవారు ఉన్నారు. ఇది గుఫా మందిరము. ఆర్ఎండి గుఫా అంటే ఇక్కడికి వెళ్ళాలండి. శ్రీరామచంద్రుడు సీత లక్ష్మణ సమేతంగా మనకు దర్శనమిస్తున్నారు. ఇదే భూమి కింద గుహలో ఉన్న ఆలయము మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాక ఇక్కడ గురుజీలు చాలామంది ఉన్నారు.
ఇక్కడ ఒక బావి కూడా ఉంది, పాత పురాతనమైన బావి. ఏమో ఒకసారి చూద్దాము దగ్గర నుండి. ఇక్కడ నాకు కనపడుతున్నది ఇది ఒక సావనియర్ షాప్ లాంటిది. ఆధ్యాత్మిక పుస్తకాలు అంటే ఈ ఆర్ఎండి సంగమం గుహ లేదా అమర్కంటక్ గురించి కూడా ఇక్కడ పుస్తకాలు నాకు కనపడ్డాయి. మరియు గంధము, బొట్టు, కొన్ని పూజా సామాగ్రి కూడా ఇక్కడ ఉన్నాయి. మిత్రులారా, మీరు ఆర్ఎండి సంగం గుఫ చూసారని నేను భావిస్తున్నాను. అండ్ మీకు నచ్చిందని అనుకుంటా. సో ఇక్కడ తప్పక రండి. చిన్న ప్లేస్, ఒక 15 నిమిషాలు, అరగంట సేపు గడపచ్చు ఈ ప్లేస్లో మనము. సో నెక్స్ట్ డెస్టినేషన్కి మనం వెళ్దాము, పదండి. సో ఇంత కఠినమైన, ఒక సైడ్ వర్షము, ఒక సైడ్ గ్రీనరీ, వర్షం నడుమ ఈ అడవిలో మీకోసం చూపిస్తున్న సాహసంతో కూడిన వీడియో. ఫ్రెండ్స్, ఈ కపిల్ధారా వాటర్ ఫాల్ కింది నుండి మనం చూడాలనుకుంటే ఇలాంటి కఠినమైన రాళ్ళ నడుమ నేను మాత్రం నడుచుకుంటూ వచ్చాను. అండ్ మీకోసం ఈ అద్భుతమైన వాటర్ ఫాల్ మీరు వీక్షించాలని మనం ఇప్పుడు కపిల్ధారా వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాము. నర్మదా నది అందాలు మీకోసం. ద బ్యూటిఫుల్ దూధ్ధారా వాటర్ ఫాల్స్. పైన వర్షం వస్తుంది కాబట్టి ఈ పద్ధతిలో కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్న వాటర్స్ మీరు చూస్తున్నారు. నర్మదా నది అందాలు మనం చూడొచ్చు మిత్రులారా. ఇక్కడ మీరు చూడొచ్చు జాక్ ఫ్రూట్ ఉంది, అంతేకాక ఈ అడవి దుంపలు. भगवान राम सीता वनवास में खाए, वनवास के समय. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాయేజర్ వరా. నేను మీ హోస్ట్ వరప్రసాద్, సైనింగ్ ఆఫ్. గుడ్ బై ఫ్రమ్ అమర్కంటక్.